హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే నేను మటన్ బిర్యానీ చేయబోతున్నాను. ఎలా చేశానో చూసేద్దాం. నేను 1/2 kg మటన్కి ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం, గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసుకొని నేనైతే అల్లం పేస్ట్ ఇంట్లోనే పేస్ట్ చేసుకున్నానండి. మంచిగా మిక్స్ చేసుకున్నానండి మొత్తము. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నానండి అందులోనే. బాగా కలుపుకోవాలండి. తర్వాత పెరుగు వేసుకున్నాం ఒక 1 కప్పు. మంచిగా కలుపుకున్నానండి దాన్ని. మొత్తం పీసెస్కి అబ్జర్వ్ అయ్యేంత వరకు కలిపాను. తర్వాత ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకున్నానండి. మంచిగా కలుపుకొని ఒక 1/2 అవర్ అట్లా మ్యారినేట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఆయిల్లో ఫ్రై చేసుకొని అది కూడా వేసుకున్నానండి. మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసిన అండి నేను. తర్వాత పక్కన స్టవ్ మీద ఒక బౌల్లో ఒక 5-6 గ్లాసెస్ వాటర్ వేసుకొని దాంట్లో గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సరిపడా ఉప్పు, నిమ్మకాయ రసం ఒక సగం చెక్క, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బియ్యం కడుక్కున్నా అండి. 3 గ్లాసెస్ బియ్యము అందులో ఉడకబెట్టుకున్నానండి. ఆ వాటర్లో అన్నం ఉడికేంత వరకు నేను ఇక్కడ పక్కన స్టవ్లో కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి దాన్ని ఉడకబెట్టుకున్నానండి. అంతలోపు పక్కన బియ్యము ఒక 80% ఉడికిపోతుందండి. తర్వాత ఉడికిన అన్నం మనము ఇందాక విజిల్కి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలండి. రైస్ ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై వేసుకున్న తర్వాత దాంట్లో కలర్ వేసుకొని పైనుంచి కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసుకొని మంచిగా పెట్టుకోవాలండి. ఒక 1 విజిల్ వచ్చే వరకు స్లిమ్లోనే పెట్టుకోవాలండి. మంచిగా ఉడికిపోతుంది. అన్నం కూడా పుల్లలు పుల్లలుగా వస్తుందండి. చాలా టేస్టీగా అవుతుందండి కుక్కర్లో. ట్రై చేయండి. వెరీ ఈజీ ప్రాసెస్ అండి. ఓకే అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఓకేనా అండి.